వానలైతే దంచి కొడుతున్నాయి గదా! అప్పటికప్పుడు వేడిగా, కమ్మగా నోట్లో ఇట్లా పెట్టుకోంగానే ఘాటుగా ఉండే ఈ రసం రైస్ ట్రై చేయండి. దీనికోసం ముందుగల 3 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ అంత జీలకర్ర, అట్లనే ఒక 5, 6 ఎల్లిపాయలు గూడా యేసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పెట్టుకోవాల. కుక్కర్‌లోకి 2 స్పూన్లంత ఆయిల్ పోసుకొని తాలింపు గింజలు, పచ్చిమిర్చి చీలికలు, అట్లనే ఒక పెద్ద ఆనియన్ స్లైసెస్‌లా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోకి కరేపాకు అట్లనే పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వాసన మొత్తం పోయిన తర్వాత ఒక పెద్ద టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పోసుకోవాలి. టమాటాలు మంచి మగ్గిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ అంత కారం, 1 టేబుల్ స్పూన్ అంత ఉప్పు కూడా వేసుకొని మొత్తం కలిపేసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జుని తీసుకొని ఇందులో పోసుకోవాలి. ఈ చింతపండు గుజ్జు అంతా బాగా మసిలి దగ్గర పడిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న మసాలా కూడా ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని లాస్ట్ లో కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకొని ముందుగా నానబెట్టుకున్న బియ్యం కూడా ఇందులోకి వేసుకోవాలి. వాటర్ క్వాంటిటీ వచ్చి 1:2 ఉండాలి. అంటే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ పోసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి. 1 విజిల్ వచ్చిన తర్వాత గాలి అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూసుకుంటే వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినొచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ట్రస్ట్ మీ. సేవ్ చేసుకొని ట్రై చేసి ఎట్లుందో డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్. సబ్స్క్రైబ్ చేసుకోరి. ఉంటాం అలా.